ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రోజురోజుకి రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్రే ఫిలింల కొరత ఉండడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఎక్స్రే ఫిలింల కొరత లేకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. దీంతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ను ఆదేశించారు. ప్రతిరోజు ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రోగులతో ఆప్యాయంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు. ఎప్పుడు ఫంక్షన్ లేదు లాస్ట్ 1 year బ్యాక్ వస్తే కర్మ ఇస్తున్నాం ఇంకోటి చేపిస్తాం 1 year ఈ 26 ఆగస్ట్ అయింది. 26 ఒకటి కూడా కాదు. 25 నవంబర్ నుంచి ఇక్కడ ఫంక్షన్ చేస్తారు. పని చేస్తారు. మరి మీరు ఏమన్నా ఈరోజు నిర్మల్లోని మెడికల్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 500-600 ఓపీడీ ప్రతిరోజు సైక్యులేట్ ఉంటుంది. అండ్ ఇన్పేషెంట్స్ కూడా అత్యధికంగా మందులు డిస్ట్రిక్ట్ ఏర్పాటు కావడం. అన్ఫార్చునేట్లీ కూడా చాలా ఎక్విప్మెంట్ డిఫాల్ట్ ఉన్నాయి. అనేక సార్లు మా సూపరింటెండెంట్ గారు కూడా అధికారులకి విన్నవించారు. నేను ఈ అంశాన్ని ఇప్పుడు రివ్యూ చేసి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మరి ఇక్కడ సిటీ స్కాన్ ఉంది, పనిచేయడం లేదు, దాదాపు ఆగి ఉన్నది. మరి ఎక్స్రే పనిచేయడం లేదు. అనేకమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 26 కోట్ల రూపాయలతోటి మరి మనము కొత్త బిల్డింగ్ ని కంప్లీట్ చేస్తాం. మరి వారం 10 రోజుల్లో ఇనాగ్రేషన్ చేస్తే దాంట్లో కూడా ఎక్విప్మెంట్ కూడా దాంట్లో స్కోప్ ఉంది కాబట్టి ఆ 10 కోట్ల ఎక్విప్మెంట్ తోటి మరి దీన్ని కొంత ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా నేను అధికారులను కోరుతా ఉన్నాను. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అయితే మరి స్టాఫ్ అయితే బాగానే ఉన్నారు, కానీ ఎక్విప్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మన ఎక్విప్మెంట్ విషయంలో ఇన్స్ట్రుమెంట్స్, కరెంట్ ఆపరేటర్, అనేకమైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉన్నది. మరి అవన్నీ కూడా నేను ఐడెంటిఫై చేసి నేను డాక్టర్స్ మరి వారి రిక్వెస్ట్ లీడర్స్ నేను ప్రభుత్వానికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మరి దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఒకటి పెద్ద హాస్పిటల్ ఈ ప్రాంతంలో జిల్లా హాస్పిటల్ కావడంతో ఇప్పుడిప్పుడే ఇది కొంత బడింగ్ స్టేజ్లో ఉన్నది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లే ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఇంకా మొదలు కాలేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. దానికి కూడా నేను మొన్న ప్రభుత్వంతో మాట్లాడిన అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా ఈ అంశాలను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఈ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. వెంటనే కొంత కాన్సన్ట్రేట్ చేసి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సింది.